నమస్తే 17 లోక్సభ స్థానాల్లో తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎవరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది భవిష్యత్తులో పార్టీ పైన ప్రభుత్వం పైన ఒకవేళ సీట్లు తక్కువగా వస్తే ఇబ్బంది అవుతుంది అన్న ఒక చర్చ ఉన్న నేపథ్యంలో సో కాంగ్రెస్ కి సీట్లు ఎన్ని వచ్చే అవకాశం ఉంది ఇది చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ బీజేపీ మీద కూడా చర్చ జరుగుతున్నది కానీ కాంగ్రెస్ మీద ఎక్కువ చర్చను తీసుకొస్తున్నారు సో వీళ్ళకి 9 వస్తాయా 10 వస్తాయా సో 7కు తక్కువగా వస్తే సిచ్యువేషన్ ఏంటి నెక్స్ట్ సో ఇట్లా రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి దీంతో పాటుగా సో ఈ మధ్యకాలంలో అద్దంకి దయాకర్ గారు చాలా ట్రెండింగ్లో ఉన్నారు ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైనవి చాలా పీక్ స్టేజ్ వరకు వెళ్ళినాయి ఆయన మీద ఒక రకంగా చెప్పాలంటే ఒక రకమైన థ్రెట్ని కూడా ఆయన ఎదుర్కొన్నట్టుగా కనబడతా ఉన్నది సో ఏది ఏమైనా పెద్ద ఎత్తున ఆయన వ్యాఖ్యలు చర్చకు దారితీసినాయి చాలామంది నెగిటివ్గానే ఆ వ్యాఖ్యల్ని చర్చించుకున్నారు సరే పాజిటివ్గా ఒక సెక్షన్ మాట్లాడుకున్నా నెగిటివ్గా మాట్లాడుకున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంది సో దాని మీద కూడా మనం డిస్కస్ చేయాలి సో అందుకే ఆయనతోనే మాట్లాడితే అయిపోద్దని అద్దంకి దయాకర్ గారిని మీ ముందుకు తీసుకొచ్చినాం నమస్తే దయాకర్ గారు నమస్తే రఘు సో ముందుగా మీ టాపిక్ మీ ట్రెండింగ్ టాపిక్ని కొద్దిసేపు పక్కన పెడితే ఎలక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎవరికి ఎన్ని సీట్లు అని మీ అంచనా ఎలక్షన్ అయిపోయింది ఈవీఎంలలో ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడుకోవచ్చు ఒకటి 14 అనొద్దు ఒకటేంటంటే బీఆర్ఎస్ అనేది సీన్లో లేకుండా పోయింది కాంగ్రెస్ బీజేపీ మధ్యనే వారు నడిచింది టోటల్ 0 అనుకుంటున్నారా మీరు నాకు తెలిసి ఏదో మెదక్ అంటుండ్రు కానీ మెదక్ కూడా నేను చూస్తున్నా కదా అంటే నేను 1-2 టైమ్స్ పోయినా సో పెద్దగా ఉండదు బీజేపీ అనేది మాకు సెకండ్గా వచ్చింది ఈ ఎన్నికలు ఎందుకంటే జాతీయ స్థాయిలో పోటీ కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంది కాబట్టి సో అది అక్కడ వచ్చి సరే నేను 14 అంటే నువ్వు కాదంటావు ఇంకోటి ఏంటో ఇదే ముచ్చటి చూసేటోళ్ళు కూడా ఇక దయాకర్ అనే 14 అనాలని అన్నారు రా అనేది కాదు కానీ నేను ఈ బీఆర్ఎస్ డిస్ట్రక్షన్ అనేది మాకు కలిసి వచ్చిందని నేను అనుకుంటున్నాను ఓకే బీఆర్ఎస్ షిఫ్టింగ్ అనేది కొంతమంది ఏమో బీజేపీకి అయిందని అంటున్నారు కానీ రూరల్ ప్లేసెస్లోనైతే రూరల్ ప్లేసెస్ ఎందుకు సికింద్రాబాద్ కూడా నాకు తెలిసి కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయింది మల్కాజ్గిరి ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంది కాబట్టి మనం కామెంట్ చేయలేం ఓటింగ్ పర్సంటేజ్ కొంచెం ఎందుకు అది డైలమాలో ఉంది ఎక్కువ మంది ఆంధ్ర సెటిలర్స్ అటు వెళ్ళిపోవడం వల్ల కూడా పర్సంటేజ్ తగ్గింది తర్వాత రెండోది ఏంటంటే కాంగ్రెస్కి అయితే నెగిటివ్ చూడలేను నేను మామూలుగా నేను వస్తున్నప్పుడు కూడా చూసుకుంటూ వచ్చి భువనగిరి కూడా చాలామంది ఏదేదో మాట్లాడిండ్రు బట్ నాకు తెలిసి అయితే మంచిగానే ఉంది డబుల్ డిజిట్ 14 ఇవన్నీ చర్చ మేము పెడుతుంటాం కానీ కాంగ్రెస్ అనేది తన గత పెర్ఫార్మెన్స్ కంటే ఇది 64 సీట్ల కంటే 64 కంటేనా ఓకే 64 3 వచ్చినాయి కదా గత ఎంపీలు 3 2019లో 3 సీట్లు 3 కానీ ఇప్పుడు నాకు తెలిసి మిగతా వాళ్ళంతా 3కు పరిమితం అవుతారు ఓకే ఎంత సీట్ నెంబర్ చెప్పండి మేము 10 ఏళ్ళలో 3 తీసేస్తే ఎంత ఉంటుంది 14 ఉంటుంది 14 పక్కనే కానీ నువ్వు చూస్తావు కదా ఇప్పుడు నేనైతే ఇప్పుడు చెప్పిన 14 ఇంపాసిబుల్ అండి మీరు నెంబర్ చెప్పండి అంటుంటే మళ్ళీ మీరు ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం ఇబ్బంది వచ్చేది అయితే లేదు కదా ఇప్పుడు నాకు ఇబ్బంది అని కాదు అసలు ఫస్ట్ ఇప్పుడు బీజేపీకి పెర్ఫార్మెన్స్ ఉన్నది ఎక్కడ ఇప్పుడు అరవింద్ నేను చెప్తా కరీంనగర్ బీజేపీ అరే ఏది గెలుస్తుంది అంటారు ఇక్కడ కాంగ్రెసా కరీంనగర్ సంజయ్ గారు చివరిలో నష్టపోయింది మన అరవింద్ గారు నష్టపోయిండ్రు కిషన్ రెడ్డి గారు నిజామాబాద్ కరీంనగర్ మల్కాజ్గిరి చేవెళ్ళ మల్కాజ్గిరి మనం ఇక 4th ఎంపైర్కి ఇవ్వాలి 3rd ఎంపైర్ కాకుండా చేవెళ్ళ కూడా పెద్దగా ముందు అనుకున్నట్లేదు విశ్వేశ్వరరెడ్డి గారు మరి ఎక్కడ వస్తుంది బీజేపీకి బీజేపీ వస్తే గిస్తే అసలు నాకు తెలిసి చెప్పలేం చెప్పు నువ్వు చెప్పు నేను ఇంటా నేను అంటున్నా కదా చెప్పు నేను అంటున్నా మీకు 7+2 వస్తే 9 దగ్గర మీరు ఆగిపోతారు నా అంచనా నీ అంచనా 7+2 7 నియోజకవర్గాలు బీజేపీ వచ్చేది చెప్పు బీజేపీ 5+2 అంటున్నా నేను అది ఎక్కడ 5 కరీంనగర్ మల్కాజ్గిరి చేవెళ్ళ నిజామాబాద్ సో ఆదిలాబాద్ డౌటే ఉంది భువనగిరి డౌటే ఉంది సికింద్రాబాద్ ఎక్కడ చూస్తే మాకే మొత్తం వచ్చేటట్టు నువ్వు చెప్పిన పేర్లు చూస్తే మెదక్ కూడా టఫే ఉంది ఇగో 3rd ఎంపైర్కి ఇచ్చేయి నాకు జీవన్ రెడ్డి గారిది కూడా క్లియర్గా అనిపిస్తున్నది సంజయ్ గారిది తర్వాత మన ఈటెల గారిది అంతే 3rd ఎంపైర్కి ఇచ్చేయి కొంత కన్ఫ్యూజన్లో కొట్టేయి విషన్నది కూడా చూడు నువ్వు నేను అంటున్నా కదా తను ముందు ఉన్నంతగా లేదు లాస్ట్ లెవెల్లో టిల్ట్ అయింది నేనైతే మ్యాక్సిమం 12 to 14కి వస్తుంది అనేది నా అంచనా
చూడాలి నువ్వు 12 to 14 మీది ఓకే. మ్యాక్సిమం ఇంటెలిజెన్స్ కూడా లేనట్టుంది, స్టేట్ ఇంటెలిజెన్స్ వాళ్ళే 10 అంటున్నట్టున్నారు. ఇంటెలిజెన్స్ ఇప్పుడు అంచనాలు ఇంటెలిజెన్స్ మాకు ఇచ్చినవి తెలుసు, మా అంచనాలు పార్టీగా ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా ఈసారి గతం కాంగ్రెస్ ఎట్లా బలహీనంగా ఉందో ఆ స్థితి దాటి 24 సీట్లకు వచ్చిన దానికంటే 64 సీట్లు అంటే ఏంది, మీకు ఎన్ని రావాలి, దాదాపు ఒక 7-8 రావాలి, కానీ వాటిని దాటిపోతున్నది. ఓకే అంటే 9 వస్తే మీరు చెప్పుకోవడానికి ఉందన్నమాట, మీరు రెడీ చేసుకుంటున్నారు. 64 వస్తే 8 తినబోయే రుచులే ముందు ఎందుకని నీకు చెప్పట్లేదు. ఇప్పుడు చెప్పింది అనుకో, ఇప్పుడు అవి వచ్చినాయి అన్నాక నేను ఇప్పుడు నీకు ఆఫ్ ది రికార్డ్ మళ్ళీ దీని తర్వాత ఏవేవి ఎందుకు వస్తాయో చెప్తా. ఆన్ రికార్డ్ చెప్తే అది మళ్ళీ మా వాళ్ళు ఇబ్బందికరమైన వస్తుంది. ఎందుకంటే ఓహో ఇక్కడ తగ్గిపోయింది అనేది ఎవరైతే రానోళ్ళు ఉంటారో అది బాగుండదు. కానీ నీకు వేరే ప్లేస్లలో బీజేపీ బలపడ్డట్టు కనబడ్డది బీఆర్ఎస్ డిస్ట్రక్షన్ వల్ల, కానీ ఓటింగ్ వాళ్ళకి ప్యాటర్న్లో లేదు. ఇప్పుడు ఏదో సోషల్ మీడియాలో మాట్లాడినట్టే ఇట్లా చేసినట్టే ఉంది, కానీ ఓటు వేయించే కార్యకర్తలు. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఎక్కువగా బీజేపీకి షిఫ్ట్ అయింది కొన్ని నియోజకవర్గాల్లో అంటున్నారు. కొన్ని బీజేపీ గెలవగలిగే నియోజకవర్గాలు, గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీకి షిఫ్ట్ అయింది. గతంలో మేము ఓడిపోయే దగ్గర బీజేపీ బలపడడానికి ప్రయత్నం చేసి బీఆర్ఎస్ సహాయంతో గెలిచింది ఆ 8 సీట్లలో. కానీ ఇక్కడ బీఆర్ఎస్ కూడా చివరిలో మళ్ళీ గెలవడానికి ఒక ప్రయత్నం చేసి చతికిలబడ్డది. ఆ షిఫ్టింగ్ అనేది గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి షిఫ్ట్ అయినాయి. అది జెడ్పీటీసీ లెవెల్లో, ఎంపీపీ లెవెల్లో వీళ్ళు ఎవరైతే పాత కాంగ్రెస్ నాయకులు ఉండో వాళ్ళందరూ రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ బెనిఫిట్ అయింది. అధికారంలో ఉన్న పార్టీకి వేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం ఒకటి. జాతీయ స్థాయిలో బీజేపీకి వచ్చిన వ్యతిరేకత అనేది ఎవరు గమనించలేరు. అందరూ ఓన్లీ స్టేట్ లెవెల్లో 100 రోజులకే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వచ్చిందనే స్థితికి తెచ్చిండ్రు సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్తో. కానీ బట్ అట్లా ఉండదు. ప్రాక్టికల్గా కొంత కోపం, రైతు భరోసాది ఒకటి కొంత అనిపించింది, అది వేస్తే బాగుండు అని. రెండోది వీళ్ళు మిగతా అన్ని చెప్పిండ్రు, ఏదో పెన్షన్లు అవి ఇవన్నీ వచ్చే రుణమాఫీది అది కూడా కన్విన్స్ చేయగలిగాం ఆగస్టు 15 అనే దాంతో. ఎందుకు మనీ లేవనేది వాస్తవం కదా, లేని వాటిని చెప్పి ఉత్తగా అబద్ధాలు చెప్పడం ఎందుకనే ఉద్దేశం ఉంటే. చాలామంది కూడా ఏమన్నారంటే కేసీఆర్ ఇయ్యంగా రేవంత్ రెడ్డి గారు ఇయ్యరా, ఉంటే ఇచ్చేటోడే అనే స్థితి, కొంత పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయి. బట్ నేనేమంటే మోదీ గారు అమిత్ షా గారు తెలంగాణకు ప్రో ఫేసెస్ కాలే, ఉన్న నాయకులేమో వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. మొదటి నుంచి కూడా ఎప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అని మోడీ గారు అనడం, అమిత్ షా గారు ఏం చేయకపోవడం. అంటే ఇక్కడ కనీసము ఈ పథకాలు మేము చేసినామని చెప్పుకోవడానికి, వీళ్ళు ఇండ్లు కట్టించే పరిస్థితి ఉంటే దాంట్లో మాకు 2 లక్షలు ఉన్నాయని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుండే. గ్యాస్ బండ ఉందనుకోండి, మేము తగ్గించినాం తప్పితే బీజేపీ చేసింది ఏం లేదు. ఇక పెట్రోల్ డీజిల్ ధరలు తెలుసు. ఉద్యోగాలు అనేది ఎక్కువ కేసీఆర్ మీదకి పోయింది, ఉద్యోగాలు ఇవ్వలేదు అనేది ఎక్కువ కేసీఆర్ మీదకి పోయింది. అక్కడ ప్రతిపక్షంగా మేమున్నామని బీజేపీ రావడం ప్రయత్నం చేసింది, జరిగేదే వాటికి వ్యతిరేకంగా, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేది వాళ్ళు మర్చిపోయింది అనేది. అది ప్రజలు గుర్తుంచుకుంటారని నాకున్న నమ్మకం. చూడాలి. సో మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, చాలా కష్టపడ్డాడు. ఆల్మోస్ట్ 10-12 టైమ్స్ వెళ్ళాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అక్కడ. లాస్ట్లో నాకు తెలిసి 2 days నుంచి మేము అనుమానపడ్డ అట్లల్లో కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. అది నేను ఆ తర్వాత మీకు ఎందుకు అట్లా వచ్చిందని చెప్పగలను. ఏది మనం 4 తర్వాత 6-7కు ఓకే, అంటే ఆ జిల్లాల రిపోర్ట్స్ కానీ అక్కడ ఉన్న మనవాళ్ళతో నేను తీసుకున్నాం కదా. కొన్ని ప్లేస్లలో అనూహ్యమైన మార్పులు జరిగినాయి, అవి ఎవరు ఊహించడానికి కూడా అవకాశం లేని. ఇక అది చెప్పొద్దు, చెప్తే ఇక ఇప్పుడు బాగుండదు, ఎందుకంటే వాళ్ళ మీద సమస్యలు అవుతాయి. కాబట్టి బీజేపీ పెర్ఫార్మెన్సు ఈ పాత వాళ్ళు పక్కన పెట్టేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చేసరికి పాత బీజేపీ చాలా నిర్వీర్యమైంది. మీరు చూస్తే చాలామంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా ఎంపీలు ఇస్తామని ఇట్లా చేసిన తర్వాత వచ్చి బీఆర్ఎస్ నుంచి వచ్చి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు సీట్లు సింగిల్ డిజిట్ వచ్చినా, బీజేపీకి ఒక 2 సీట్లు పెరిగినా వాళ్ళకి సింగిల్ డిజిట్ వచ్చినా వాళ్ళకేం నష్టం లేదు, వాళ్ళకి అడ్వాంటేజే. 4 నుంచి ఎన్ని సీట్లు వాళ్ళు పెంచుకోగలిగినా వాళ్ళకి అడ్వాంటేజే. దట్టు చాలా నియోజకవర్గాల్లో వాళ్ళు 2nd ప్లేస్లో ఉండబోతున్నారు. సో బీఆర్ఎస్ని కాదని కూడా కొన్ని నియోజకవర్గాల్లో 2nd ప్లేస్ ఉండబోతున్నారు.
సో ఈ ఓవరాల్గా ఎట్లా మనం గమనించినా వాళ్ళకి ఎక్కడ మైనస్ పాయింట్స్ మనకు కనబడతలేవు రిజల్ట్ అన్నది. ఇంకా బీఆర్ఎస్ అనేది ఆల్మోస్ట్ ఉండదు. ఇంకా మా ప్రధానమైన ప్రత్యర్థి రేపటి నుంచి బీజేపీ అవుతుంది. ఎందుకంటే అది రాజకీయ ఒప్పందమే. మీరు కేంద్ర మంత్రి వాళ్ళైనా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఆయన నేను ప్రధానమంత్రి అంటున్నాను. మరి ఏ కూటమి నుంచి ప్రధానమంత్రి అవుతారో నాకు తెలియదు. అంటే బీజేపీతో అనుకూలంగా ఉంటారు. అనుకూలంగా ఉంటే మొత్తం మరి బీజేపీకి వేయించాలి కదా, కేసీఆర్ అవుట్ రైట్ ఒక రకంగా అదే జరిగింది. ఇప్పుడు అట్లా చేద్దాం అనుకుంటున్న క్రమంలో బీజేపీకే మళ్ళా అనుకూలత పెంచుతున్నట్టు బీఆర్ఎస్ అన్న తర్వాతనే ఎవరైతే బీజేపీ బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లన్నీ కూడా అన్వాంటెడ్గా బీఆర్ఎస్ ఇటు షిఫ్ట్ అయినాయి. అక్కడ జరిగిన పరిణామ క్రమం ఎవరు గమనిస్తలేరు. మీడియాలో ఉండడము, బీజేపీ కాంగ్రెస్తో సమానంగా ఉన్నట్టు కనిపించడం, ఇది మాత్రమే చర్చ చూస్తున్నారు. కానీ షిఫ్టింగ్ ఆఫ్ ది గ్రౌండ్ అనేది చాలా టాక్ట్ఫుల్గా జరిగింది. అది ఇప్పుడు కాంగ్రెస్ని వ్యతిరేకించే బీఆర్ఎస్ ఎంత శాతం ఉంది, బీజేపీని వ్యతిరేకించే బీఆర్ఎస్ ఎంత ఉంది, వీళ్ళు తగ్గుతున్నారు. ఒక ప్లేస్ చెప్తా మీకు. ఆడ 19 బీజేపీ, 26 బీఆర్ఎస్, 29 కాంగ్రెస్ ఉంది. 26 కాస్త 18కి వచ్చింది. ఎటు టిల్ట్ అయిందని ఆలోచిస్తే మ్యాక్సిమం షిఫ్ట్ కాంగ్రెస్ వైపు ఉంది. ఓకే, అక్కడ మేము గతంలో నేను ఎన్నికల్లో చూసిన ఆడ 17%. అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నా, అసెంబ్లీకి లోక్సభకి చాలా డిఫరెన్స్. పార్లమెంట్ నేను అనేది ఓకే, లాస్ట్ 2019 పార్లమెంట్, 19 పార్లమెంట్ టు 24 పార్లమెంట్. ఓకే, అయితే అక్కడ అంటే మనకు తెలిసిన కాన్స్టిట్యున్సీ దగ్గర ఉన్నది, అందరికీ అది అనుకూలంగా మనకు ఎప్పుడు తెలిసేది. అరే ఇక్కడి నుంచి అర్బన్ ఏరియాలు ఇట్లా కావాలి కదా అని నేను ఆలోచించినాం. అంటే ఆ రిపోర్ట్స్ చూస్తున్నప్పుడు ఏమైందంటే స్లోగా ఓటర్ టిల్ట్ అనేది నేషనల్ వైడ్గా వచ్చిందని చెప్పి తర్వాత మాట్లాడదాం. కానీ స్టేట్లో కూడా బీజేపీకి దేనికోసం వేయాలనే దాని దగ్గరనే కొంచెం మల్లగుల్లాలు పడ్డరు. అప్పుడు ఆల్టర్ అయింది అనేది నాకు అంచనా. రేపు చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇప్పుడు క్రెడిట్ రేవంత్ రెడ్డికి ఇవ్వచ్చా? రాహుల్ గాంధీ ఎందుకంటే ఇప్పుడు ఆయనే కదా మొత్తం ఆల్మోస్ట్ మ్యాసివ్ గా తిరిగిందంటే రేవంత్. వాళ్ళిద్దరి అంతా తానే చేయడం అనేది గత ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారు చేసిండ్రు. ప్రతి కాన్స్టిట్యూన్సీ అగ్రెసివ్ గా నడుస్తుందిలే గవర్నమెంట్ మన ఆయనకే కదా ఈక్వేషన్ అంతా మారిపోయింది. ఇప్పుడు ఆయనకే కదా ఇప్పుడు గెలిచినా ఓడినా తననే అంటారు. రేవంత్ రెడ్డి గారు చేయలేదు చేస్తారు అనేది అసలు మనం చర్చ పెట్టద్దు. తనదే అంతా తానే చేసిన. రాహుల్ గాంధీ గారి రోల్ కూడా చివరిలో చాలా సీరియస్గా వచ్చింది. సరే ప్రియాంక గాంధీ గారు లాస్ట్లో వచ్చి ఉండొచ్చు, కానీ ప్లానింగ్ డిజైనింగ్ మొత్తం కూడా తను నామినేషన్స్ నుంచి మొదలు పెడితే ఇటు మూలకు నామినేషన్ అయితే అటు మూలకు బహిరంగ సభ అయింది. ఓకే, అంటే ఒక్కొక్క దానికి 2 సార్లు 3 సార్లు, కొన్ని కాన్స్టిట్యున్సీలు అయితే 3 times కూడా పోయినాయి ఉన్నాయి. ఫస్ట్ నుంచి చూస్తే బహిరంగ సభలే, ఏదో చిన్న కార్నర్ మీటింగ్స్ కావు. ఆయన కార్నర్ మీటింగ్సే పెద్ద బహిరంగ సభలే. నేను సిద్దిపేట అయితే ఐ నెవర్ సీన్ ఇంతవరకు కాంగ్రెస్ మీటింగ్ సిద్దిపేటలో కార్నర్ మీటింగ్ అనేది. ఎందుకంటే ఆ రోడ్డు మొత్తం బ్లాక్ అయిన సీన్ చూసినా కదా. ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో 30 years బ్యాక్ మర్రిచెన్నారెడ్డి గారు గెలిచిపోయినాక వచ్చిండ్రట జనం. ఓకే, కానీ ఇప్పుడు అట్లా రావడం అయితే నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్పే కదా, సీతక్క జనం వస్తారో రారో అన్నది చూసిపో అని అన్నారు కదా. నేనైతే 5:30 ఆ టైంకే పోయినా ఎనారమస్గా జనాల్లో వచ్చారు. అంటే సిద్దిపేట లాంటి హార్డ్ కోర్ కేసీఆర్ అడ్డా అది. అంటే హరీష్ రావు అడ్డా అయినా కూడా కేసీఆర్ క్రియేట్ చేసింది. అట్లాంటి ప్లేస్లోనే వచ్చినాయి. ఎక్కడన్నా మీరు చూడండి మీటింగ్స్లో వైబ్స్ ఉన్నాయి. సో మందకృష్ణ ఇంపాక్ట్ ఏమైనా కనిపించింది? ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు గతంలో కూడా మందకృష్ణ గారు అవుట్ రైట్ గా సపోర్ట్ చేయడం, సరే కొంచెం అగ్రెసివ్గా చేసిండ్రు వారు. గతంలో కూడా వారు బీజేపీకి చేసిండ్రు, ఇది ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా. తర్వాత కర్ణాటక నుంచి కూడా వారు బీజేపీతోనే ఉన్నట్టు. ఆయన ఒక సిద్ధాంతపరంగా బీజేపీకి మద్దతు చెప్తున్నప్పటికి కూడా బీజేపీకి ఓటేయడం అనేది ఎస్సీలకు కొంచెం కొత్తగా ఉంటుంది. ఓకే, సో దాన్ని ఎంత మేరకు వారు ప్రభావం చూపగలిగిందనే చూడాలి. నాకైతే వరంగల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు కావ్యకు అనుకూలంగానే అంటున్నారు. సో లాస్ట్ 2 days లో ఈక్వేషన్ మారింది అంటున్నారు. సో ఆయన కాజ్తో కూడినది కాబట్టి కామెంట్ చేయలేను. అంటే వర్గీకరణ అనే అంశంతో నేను బీజేపీకి మద్దతు ఇచ్చినట్టే ఇప్పుడు అది విమర్శ చేసింది అనుకో, మళ్ళీ నేను అప్పుడు మీకు కూడా చేసిన కదా అంటాడు. 2018-19 ఎలక్షన్స్ కాంగ్రెస్ చేసింది. సో అప్పుడేమో ఇట్లా కరెక్ట్ పోయింది. మళ్ళీ నేను ఎటు పోయినా నాకే వస్తుంది. ఇప్పుడు ఏంది మనం భరోసా ఇస్తే కూడా నువ్వు భరోసా ఇస్తే నీకేముందనే కాడికి వచ్చింది పరిస్థితి. కాబట్టి
బట్ నాకు తెలిసి అయితే బీజేపీకి వచ్చిన వ్యతిరేకతలో మందకృష్ణ గారి సహకారం కూడా వారికి ఎంతమేరకు ఉపయోగపడుతుందనేది చూడాలి. సో మొత్తానికైతే ఇంట్రెస్టింగ్ రిజల్టే జనాలు ఇచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. సో నేను అనుకుంటున్నా నేను ఈ 7+2 ఆర్ +1 లేదు ఈ 5+2 బీజేపీ అన్నది మంచి రిజల్టే కదా. మీకు కూడా ఒక రకంగా మిమ్మల్ని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పడమే. ఒకవేళ ఈ టైప్ ఆఫ్ రిజల్ట్ వస్తే అంటే 12-14 వస్తే మీరు ఆగరు కదా మళ్ళీ. ఇప్పుడు నార్త్లో పార్టీ నార్త్ని అసెస్ చేస్తారు. నేను ఇప్పుడు ఏంది ఆదిలాబాద్లో 3rd ప్లేస్ ఉన్నాం మేము. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అరవింద్ గారు కూడా బలమైన అభ్యర్థి, జీవన్ రెడ్డి గారు ఎట్లా ఉంటుందో అని అనుకున్నాం. అక్కడ పాజిటివ్గా వస్తున్నది. అంటే నేను మెదక్కు ఊహించలేదు. ఫస్ట్లో బీజేపీ కొంత అడ్వాన్స్ ఉండే, బీజేపీ అడ్వాన్స్ ఉండే ఫస్ట్లో స్లోగా. అంటే మీన్స్ ఈ నార్త్ తెలంగాణలో ఉండే కాన్స్టిట్యూన్సీ ఇప్పుడు పెద్దపల్లి ప్రో అయింది, ఎందుకంటే అది మొత్తం ఎమ్మెల్యేస్ ఉండడం అది ఇట్లా. కానీ హైదరాబాద్లో ఇప్పుడు మల్కాజ్గిరి వీళ్ళు రంగారెడ్డి మన ఏంది చేవల్లో చెప్పిండ్రు. కానీ సికింద్రాబాదే గెలిచే అవకాశాలు ఉన్నప్పుడు నాకు ఎందుకు ఈ విశ్వేశ్వరరెడ్డి గారి మీద, ఈటల రాజేందర్ గారి మీద అనుమానం వస్తుందంటే సబర్బ్స్ ఓట్లన్నీ కూడా ఒక మోస్తరులో కాంగ్రెస్ కేస్తేనే మనకి డిఫరెంట్ ఉంది. అంటే వాళ్ళు మ్యాసివ్గా వర్కౌట్ చేసుకున్నారు. ఈటల కావచ్చు, ఇటు కొండ కూడా. సో వాళ్ళ వర్కౌటే చాలా ఎక్కువ గ్రౌండ్ నాకు తెలిసి కష్టకాలంనే ఉంటారు నేను అనుకుంటున్నాను. నేను నా అంచనా అయితే కష్టకాలం. మీకు ఆ 2 కూడా మీకు వచ్చినాయంటే మీకు 17 వస్తాయి అనుకోండి. ఆ 2 కూడా మీకు నేను 15 దానికి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. చెప్తున్నా 15 దానికి వచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. 14 గంటకి అది పాత లెక్క చేయబట్టి నువ్వు అదే చెప్తావు అని అంటావు. కానీ ఆయన మీకు 14 వచ్చినా మీరు ఆగరు. ఎంఐఎం ఏం చేస్తారు? జనాలు ఒక సైడ్ లో పెట్టాల్సిందే ప్రతి ఒక్కరిని. డెఫినెట్ గా డెమోక్రసీ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. జరగాల్సిందే. ఎన్ని రాని, మీరన్నవి రాని, మేమనుకున్నవి రాని, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ తెలంగాణ చూడని, ఎప్పుడూ తెలంగాణ ప్రాంతం అనుభవించని స్వేచ్ఛను, అభివృద్ధిని చేసే పనులని ముఖ్యమంత్రి గారు ఉంటారు. మీరంటే ఇప్పుడు మాది ఏం చూపించుకోవడానికి అవకాశం వచ్చింది? పోయి పైసలు లేని లేవా, షో ఆఫ్ లేనే లేదు. ఇప్పుడు మేము ఇప్పుడు చూడండి, మేము 2 లక్షల రుణమాఫీ చేస్తే ఎట్లుంటుండే కిక్ లేవు. ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తాం? కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉండే వాళ్ళు మాకు ఇస్తారా? రెండవది రైతు భరోసాకు సంబంధించి 5 ఎకరాలకే ఇప్పటికి రిస్ట్రిక్ట్ చేసింది ఎందుకు? అది ఇంధనం లేకనే. రేపు ఇంకో 3-4 నెలల్లో మాకు రెవెన్యూ రిసీట్స్ పెరగడము, ఇన్కమ్ను పెంచుకోవడము, ఇతరత్ర ఆదాయ వనరులు సమకూర్చిన తర్వాత డెఫినెట్గా నేను అనుకుంటున్న ఒక మోడల్ తెలంగాణ రూపకల్పన జరుగుతుందని నా అభిప్రాయం. అప్పుడు మీరు చేస్తారు. ఓహో, కేసీఆర్కి భిన్నంగా, చంద్రబాబు గారికి భిన్నంగా, లేకపోతే ఇంకో వాళ్ళు రాజశేఖర రెడ్డి గారికి భిన్నంగా తెలంగాణ సోషల్ ఎంటిటీతో డెవలప్మెంట్ మోడల్ ఉంటుంది. అది నేను చూద్దాం. అది రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంకా డిస్కస్ చేయాల్సిన చాలా ఉంది. అంటే మీరు ఏమైనా చేంజెస్ ఉంటుందా, లేకపోతే ఇట్లనే సోషల్ యాంగిల్ లేకుండా ఇట్లనే పరిపాలిస్తారు అన్నది తర్వాత అడుగుతా నేను. సో కేసీఆర్ ఫ్యూచర్ ఏంటని మీరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? సో నేను అంతా ఫ్యామిలీ అంతా కూర్చొని ఉన్నాడు కదా ఇప్పుడు, వాళ్ళకు మోడీ గారు ఉన్నారు కదా, ఇంకేం వారు ప్రొటెక్ట్ చేస్తారు. ఎట్లా ప్రొటెక్ట్ అంటే ఏంది? ఇక ఆల్మోస్ట్ ఆల్ నేను అనుకుంటున్నా బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోతాయి. కలిసిపోతాయి అంటే విలీనం చేయకపోతే ఏంది? ఇంతకు ముందు నుంచి నేను 1.5-2 సంవత్సరం నుంచి చెప్తూనే ఉన్నా, గులాబీ కమలం 2 కలవాల్సిందే, కలుస్తాయి. కాంగ్రెస్ వైపు రాకపోవడానికి ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది ఒక నానుడు ఉన్నది. కానీ కాంగ్రెస్తో బీఆర్ఎస్ కలవకపోవడానికి కారణం మాత్రం కేసీఆర్ గారే ఉంటారు. ఎందుకు? అక్కడ పైన ఏఐసిసిలో బాగా హర్ట్ అయి ఉన్నారు వారితో. ఎందుకంటే విలీనం చేస్తామని ఎత్తుగడతో ముందుకొచ్చి తెలంగాణ ఇచ్చిన తర్వాత అనూహ్యంగా యూటర్న్ తీసుకొని కాంగ్రెస్ని బదనాం చేసి, కాంగ్రెస్ని ఓడగొట్టి బీజేపీ వైపు పోయి కాంగ్రెస్ని మొత్తం ఇక్కడ డిమాలిష్ చేసిండు కదా ఒక రకంగా. మళ్ళీ కార్యకర్తలు, నాయకులు అందరు కలిస్తే ప్రజా సంఘాలు మీలాంటి వాళ్ళు అందరూ కూడా కూసితో వేది సహాయపడడం వల్ల ఇలా కాంగ్రెస్ ఇక్కడ వచ్చింది. లేకపోతే వాళ్ళు లేచిన పన్నాగంలో కాంగ్రెస్ బతికిబట్టగట్టే పరిస్థితి లేదు ఇక్కడ. అలాంటప్పుడు మళ్ళీ వీరిని తెచ్చుకొని నెత్తి మీద పెట్టుకొని ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని పార్టీలకు నేనే ఆర్థిక సహకారం చేస్తాను, నన్ను చైర్మన్ చేయండి అని అన్నాడు. అలాంటి ఎందుకు ఏ పార్టీ నమ్మలేదు? మమతమ్మ నమ్మలే,
అఖిలేష్ యాదవ్కి అయితే ఈడ మీటింగ్ పెట్టినాక పిలిపించి మళ్ళీ ఆర్థిక సహకారం చేసిండు. తర్వాత నవీన్ పట్నాయక్, ఇట్లా మీరు శరద్ పవార్ గారు వారి దగ్గరికి ఉంటారు, ఎవ్వరు కూడా వారిని నమ్మలే. కారణం ఏంటి అంటే ఏంది, రాజకీయంగా ఈయన ఎవరితో కలిసినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు తెస్తాడనే ఉద్దేశంతో ఇక అటో ఇటో మోదీ గారు భరించాల్సి వస్తుంది అన్వాంటెడ్గా. ఎందుకంటే ఆ బీఆర్ఎస్ను తను ఆక్యుపై చేసుకునేదానిక బీఆర్ఎస్తో ఆట ఆడతాడు బీజేపీ. ఇప్పుడు అక్కడ ఇది మన శివసేనతో ఆడినట్టు, అక్కడ అకాలీలతో ఆడినట్టు ఒక పార్టీని దగ్గర అయితే ఆ పార్టీని మొత్తం తనలో కలుపుకోవడం అనేది బీజేపీ స్ట్రాటజీ. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ వేరుగా ఉన్నట్టు కనబడ్డా మనం ఉన్నాయని అనుకోవద్దని. సో ఈ రిజల్ట్ తర్వాత కేసీఆర్ జైలుకి పోయే అవకాశాలు ఉండొచ్చా? అది అవకాశాలు ఉండొచ్చు. దాంట్లో ప్రాసిక్యూషన్స్ ఏం తేలుతాయో తెలియదు, ఉన్నది అని అంత కనబడుతున్నా ఉంటే ఎవరైనా ఆ తరహా ఆలోచన అంత కఠినంగా ఉంటారా అని. అంటే ఇప్పుడు ఒకవేళ కనుక అక్రమాలు జరిగితే మేజర్ కారణమైనప్పుడు చర్యలు అయితే తప్పవని అనుకుంటున్నాను నేను. కానీ ముఖ్యమంత్రి గారు ఏదో కక్ష సాధింపుతో పగతో అయితే లేడు. తను అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ప్రజలకు మరింత మొన్ననే కదా రేవంత్ రెడ్డి అనే పిల్లగాడు మంచిగా చేస్తుండు, మంచిగా చేసిండు అని అనుకుంటే చాలా అనేటట్టుగానే ఉంటుంది. ఇప్పుడు వాటి వల్ల వచ్చేది గడ్జెసే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమైనాయి, ఒకరి మీద ఒకరు జైళ్ళు కక్షలు ఇట్లా వచ్చినాయి. కానీ ఇక్కడ నిజంగా కానీ అడ్మినిస్ట్రేషన్ మిస్యూజ్ చేసి చాలా ఇబ్బందులు పెడితే మాత్రం దాని విషయంలో మరి ఆలోచన ఉండొచ్చు. కానీ నాకు తెలిసి అయితే అంత ప్రతీకారేచ్ఛతో మాత్రం ముఖ్యమంత్రి గారు ఉన్నట్టు కనబడతలే. ఓకే, నెక్స్ట్ మీ టాపిక్ విషయానికి వద్దాము. నిర్మల్లో మీరు చేసిన రాముడు చిన్నయ్యన, సీత మీ చిన్నమ్మన అనేది ఏదైతే వ్యాఖ్యలు చేశారో పెద్ద దుమారం, చాలా పెద్ద చర్చ జరిగింది, గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళింది. మీ మీద సామాన్య జనం కూడా కొంతమంది అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని ఒక చర్చని కొంతమంది తీసుకొచ్చారు. స్టిల్ ఈ సమయానికి కూడా మీరు చేసిన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటున్నారా? సమర్థన కాదు, దాన్ని బీజేపీ కోణం నుంచి చూడొద్దు. బీజేపీ అట్లనే చేస్తుంది, ట్రోల్ చేసేది అట్ని. ఇప్పుడు పాకిస్తాన్ ప్రేమిస్తా అనే దాన్ని వీడియో చూడండి మీరు. ఇప్పుడు వీళ్ళను రాముని చిన్నయ్య లేకపోతే సీత చిన్నమ్మ అనేదాన్ని రామునికి వ్యతిరేకంగా సీతకు వ్యతిరేకంగా ఎట్లా ట్రోల్ చేస్తున్నారు వీళ్ళు. ఊకనే మూతికాడ బయట పెట్టుడు, దయాకర్ హిందువులను తిడుతుండే, నువ్వేమంటావు అమ్మా అని అంటే హిందువులను తిడుతుండే అట్టడాయి కానీ డామ్తుమని డ్యాజులు వస్తాయి. ఇవన్నీ బీజేపీ మార్పు. నాకు మనోడు శేఖర్ అని సగర సంఘం అధ్యక్షుడు చేసి, నాన్న మీరు చేసిన కామెంట్స్ ఇట్లా ఉన్నాయి, మరి ఇట్లా వస్తున్నది, మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నేను అప్పుడు ఏమంటే వీడియో పెట్టిన. బీజేపీ తను రాముడిని ఓన్ చేసుకోవడాన్ని నేను కాదను, ఈ పార్టీని ఓన్ చేసుకోవచ్చు. రాముడు ఒక పార్టీకో ఒక మతానికో కూడా పరిమితమైన వాడు కాదు. సో ఆ పరిస్థితుల్లో మీకేం సంబంధం రా ఆయన, మీరే ఓన్ చేసుకుంటారు, అందరూ వాళ్ళు కదా. రాముణ్ణి కానీ కృష్ణుని కానీ శైవాన్ని కానీ నువ్వు వాడే హక్కు నీకు లేదు అకార్డింగ్ టు ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ సరే ఉన్న పరిస్థితులలో సెంటిమెంట్స్ రగుల్చొద్దనే సెంటిమెంట్ రెచ్చగొట్టినట్టు ఉండొద్దని కూల్గా ఉంటున్నది. ఆ పరిస్థితిని మాకు రాముడు మా చిన్నయ్యే, మాకు పెద్దయ్య, నీకేంది అంటాడు. మరి నాకెవరు? ఓకే, వాళ్ళకేమో రాముడు ఏది మతం కాబట్టి కావచ్చు కాక, అసలు మా ఇంట్లో మొత్తం రామనే ఉంటుంది కదా. మరి మాకేమవుతాడు అంటే వాళ్ళు ట్రోల్ చేయడం అంటే బీజేపీని తిడితే రాముని తిట్టినట్టే, బీజేపీని తిడితే రాముని తిట్టినట్టు, మోడీని అమిత్ షాని తిడితే దేవుని తిట్టినట్టే. ఇది క్రియేట్ చేస్తారు వాళ్ళు. నేను చెప్పిన ఎవరో ఫోన్ చేస్తే, అన్నా మీరు క్రిస్టియన్స్ అడ కదా అన్నా, మీరు అందుకని నా అయ్య పేరే రామలక్ష్మయ్య, ఓకే, మా అమ్మ పేరు జానమ్మ. సరే ఆమె క్రిస్టియనే, మా మమ్మీ క్రిస్టియనే, ఆమె కన్వర్ట్ అయింది. కానీ మా డాడీ రామలక్ష్మయ్య, ఆయన రాముని యక్షగానాల్లో రాముని పాత్ర, కృష్ణుని పాత్ర, అర్జునుడు, సత్యహరిశ్చంద్రుడు పాత్ర వేసి ఫేమస్ మా డాడీ మా ప్రాంతంలో. ఇప్పుడు నా కూతురు పేరు మా డాడీ పేరుందా అనేది కాదు, ఆత్మజ రామని పెట్టుకున్నా. ఆత్మజ అంటే జనకపుత్రిక అన్నది, ఆత్మ నుంచి జనించిందనమాట. అంటే అంతే సీతారాం అన్నట్టే. ఓకే, మా ఇంకో పాప పేరు ముక్తాశ్రీ, అది అంటే స్వేచ్ఛ. కానీ మా చిన్నుగాని పేరు కొడుకు పేరు జానకి రామ్ వినయ్, ఏజేఆర్ వినయ్.
వాడు జానకిరామ్ అని పిలుస్తుంటే నా పేరు వినయ్ అని పిలవాలంటున్నాడు. నేనేమో మా మమ్మీ డాడీ నేమ్ కలిసి వస్తుంది కదా అని. ఇప్పుడు మా మమ్మీ కూడా మా మమ్మీ వాళ్ళ డాడీ ఎప్పుడూ డైవర్ట్ అయి ఉన్నప్పటికి కూడా మా మమ్మీ మా డాడీ ఎప్పుడు కూడా ఈ మతం విషయంలో ఎప్పుడు వాళ్ళు కొట్లాడు. నిన్న పోతే అంటుంది ఎందుకయా వాళ్ళతో పంచాయతీ నువ్వే అంటే మా ఇంట్లో ఎప్పుడు కూడా ఇది లేదు. ఇక అంతకుముందు వీళ్ళు ఏం చేసిండ్రు, దయాఖాన్ చేసిండ్రు కదా. దయాఖానా ఇప్పటికీ మా సోషల్ మీడియా మిత్రుల్ని ఈ ట్రోల్ టీం చెప్తున్నా, నేను చివరికి ముస్లింనా క్రిస్టియన్ తేల్చమంటున్నారు. దయాఖాన్ ఏమంటున్నారు ఇప్పుడు ఏంది జై జీసస్ అని పెట్టిండ్రు కదా. జై జీసస్ ఏదో అన్న కదా మన మన ఓఫీర్ మినిస్ట్రీస్కి పోయినా ఆడ ఏం చెప్పినా జై భీమ్, జై భారత్, జై జీసస్ ఇది ఉంటుంది. వాడు జై జీసస్ కట్ చేస్తాడు. వానికి కావాల్సింది ఏంది? ఇప్పుడు దీంట్లో కూడా రాముడు మీకేమైనా చిన్నయ్య, సీత మీకేమైనా చిన్నమ్మ అన్నది కాదు కట్ చేస్తాడు అంతవరకే. అవును మాకు చిన్నయ్య నువ్వే ఈడేవాడు అన్నది వస్తాయి. అంటే వాళ్ళని టెంప్ట్ చేసే విధానం ప్రజల్ని ఎట్లా మభ్య పెడుతుంది బీజేపీ, లేకపోతే ఈ వాళ్ళ ట్రోల్ టీమ్స్. దాదాపు నేను అనుకుంటున్నా ఒక 1000 మంది పైచిలకు ఉంటారు వాళ్ళ. నేను అనుకోవడం మీరు ఫస్ట్ టైం ఇంత పీక్ లెవెల్ ట్రోల్ ఎదుర్కొన్నాను. పాకిస్తాన్ ప్రేమికుడు వారం, ఇప్పుడు వారం ఆ రాజాసింగ్ తిట్టినప్పుడు ఒక వారం. అంటే బీజేపీని తిడితే మనం హిందుత్వాన్ని అన్నట్టే. నేనంటున్నా హిందూ మతం లేకపోతే హిందుత్వం, హిందూయిజం అనేది అది విశ్వజనీనం, ఏ ఒక్కనిది కాదు. నా పాయింట్ ఏంటంటే అసలు ఆ దాంట్లోకి వెళ్ళడం దేనికి? అసలు అంశాన్ని అక్కడ అన్నది ఏంటిది? ఒరే నాయన మేమే హిందువులం అంటుండ్రేంద్ర మీరు నాయన, మీరు అది పెట్టి చెయ్యొద్దు అట్లా. ఏమో మీ చిన్నయ్య అన్నట్టు చేస్తున్నారు, ఏంది ఇది కథ? అందరి వాడు కదా రాముడు, ఇది నా కాన్సెప్ట్. దాన్ని అమ్మ బీజేపీ వాళ్ళని అన్నాడు రా అంటే రెండు యాంగిల్స్ కూడా మీరు దాన్ని కంటిన్యూ చేస్తూ మోడీని కూడా టార్గెట్ చేశారు. ఇప్పుడు ఎక్కడ ఫీల్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? వాళ్ళు మోదీ అమిత్ షా గారిని తిట్టడం వల్ల వాళ్ళ భార్య అన్న లైన్ ఒకటి తీసుకొచ్చారు. నేనేమన్నా అంటే రాముని వారసత్వం, రాముడు తన భార్యను కోల్పోతే జీవితాంతం చివరికి సీతమ్మ రాదు. ఏది లవకుశులను రామునికి అప్పచెప్పి తను మళ్ళీ భూగర్భంలోకి పోతుంది. అంత వేదన పడ్డ రాముడు ఎక్కడ? మా చిన్నయ్య ఇప్పుడు మా మోదీ మా చిన్నమ్మని ఎందుకు వెళ్ళుకోవట్లేనా, ఇది వాళ్ళకు కనెక్ట్ అయింది. అంటే బాగా ఇబ్బంది పెట్టింది. నేనేమంటున్నా అంటే నాకు ఎందుకు మోదీ గారి మీద మామూలుగా తను ఓబీసీ కాబట్టి మొదటి నుంచి కూడా చాలా డిబేట్లలో కూడా మోదీ గారిని ప్రొటెక్ట్ కాదు కొన్ని నిర్ణయాలు నేను హర్షిస్తుంటిని. హర్షిస్తున్నప్పుడు మా వాళ్ళు ఇబ్బంది పడేది ఏంది మోదీని ఇట్లా అంటాడు ఏందని. ఎందుకంటే ఒక ఓబీసీ స్థాయికి సరే కన్వర్టెడ్ ఓబీసీనా అదైనా అవసరం, ఓబీసీ దేశానికి ప్రధాని కావడం ఒకటి. కానీ మొన్న మోదీ గారి మాతృమూర్తి చనిపోయినప్పుడు ఫస్ట్ రైట్ కోడలుకుంటారు ఇంట్లో. ఎందుకంటే తన తదనంతరం ఇంటిని చూసే బాధ్యత హిందూ ధర్మం ప్రకారం భార్యకే ఉంటుంది. మోదీ గారి భార్య అయిన ఆమెకే ఉంటుంది. తన అత్తను చివరి చూపు చూడడానికి కూడా రానియాలి, అరెస్ట్ చేసిండ్రు. అప్పుడు నాకు మంచి అభిప్రాయం అనిపించలేక. ఆమె బర్త్ రైట్ అది అఫ్ కోర్స్, లేకపోతే మ్యారిటల్ రైట్. నీతో పెళ్లి జరగడం ద్వారా ఆమె గారికి వచ్చిన హక్కును కాలరాసే పరిస్థితి చేసే. దీన్ని పోల్చుకుంటే హత్రాస్లో కూడా హిందూ ధర్మం ప్రకారం ఖననం చేసేటప్పుడు భర్త ఉంటే భర్త చివరి చూపు చూసి చితికి మంట అంటిస్తాడు, లేకపోతే తల్లిదండ్రులు. ఒక ఈ మిడ్ నైట్ తీసుకొచ్చి 4 o'clock ఖననం చేసిండ్రు హత్రాస్లో. ఇట్లా ఈ సంఘటనలు కొన్ని బీజేపీ చూస్తే నేను అందుకనే మొన్న మనతో ఎన్వీఎస్ ప్రభాకర్తో నన్ను ఒకసారి ఆ సంఘదానికి తీసుకపోరు. అసలు ఏమి ఇస్తున్నారు ఈ సమాజానికి మీరు మెసేజ్? హిందుత్వం మాదే అంటున్నారు, హిందూ మతం మాదే అంటారు. హిందుత్వంలో ఈ పరిస్థితులు ఉండవు. ఓకే, ఇప్పుడు మోదీ గారి సతీమణి మీద చర్చే ఉండదు. నేను అయోధ్య రాముని కూడా నాకు ఎందుకు అంటే బాలరాముని అని పెట్టిండ్రు. ఒక రాముని ఒకరిని చిన్న రాముని పెట్టిండ్రు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఏది చూస్తుంది? అయోధ్య రామాలయాన్నే చూస్తుంది. ఎవరు కనపడతారు? ఒకటే రాముడు కనపడతారు. కానీ తన ఆదర్శమే ఎక్కడ? నేను అందుకనే రామయాత్ర అని అసలు ప్లాన్ చేసుకుని ఇప్పుడు అంతా సెంటిమెంట్స్ అయితే అని ఎన్నికలకు ముందు ఏం చేద్దామని, ఇప్పుడు ఎలక్షన్స్ కంటే ముందే ఇప్పుడు మన గోల్కొండ రామదాసును బందీఖానాలు పెట్టిన కాంచి
ఇట్లా మహబూబ్నగర్ నుంచి వాడి కర్నూలు అని ఇట్లా పోయి తిరిగి మళ్ళీ నుంచి ఇట్లా గుంటూరు మీదుగా ఇటు నల్గొండ వచ్చి ఇట్లా భద్రాచల రాముని కాడికి పోవాలని రామయాత్ర అనుకున్నారా? రామయాత్ర అనుకున్నా. భవిష్యత్తులో ఉండొచ్చు, ఉంటది. ఎందుకంటే ఇక్కడ సీతా సమేత లక్ష్మణ ఆంజనేయుడు ఉంటది మన కాడ. ఇక్కడి నుంచే తను బలరాముడైండు. బాలరాముడు అంటే బలరాముడు ఇక్కడి నుంచే శ్రీలంకకు పోవడం, ఇక్కడనే వనవాసం చేయడం. ఇది నాకు దీనికంటే ముందే ఉండే, మా ముఖ్యమంత్రి గారి పర్మిషన్స్ కొరకు కూడా చూసినా కానీ ఇక మనమే ఏదో ఓట్ల కొరకు హిందుత్వాన్ని పెంచినట్టు ఉంటుంది. ఎందుకు ఇది దీంట్లో ఇంకో కోణం కూడా ఉన్నది. రామదాసును ఫస్ట్ వ్యతిరేకించింది ముస్లిమే. తనను బందీఖానాలకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ రాజు ఆయన కళలు వచ్చి, రాముడు కళలు వచ్చి నా గుడిని కట్టమని అన్నాక రామదాసుని తీసి ఆయనే గుడి కడతాడు. ఆయనే ప్రతి సంవత్సరం భద్రాద్రి కళ్యాణానికి ముత్యాలు తీసుకుపోతాడు. ఓకే, అదే పరంపర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది, తెలంగాణ ప్రభుత్వం కూడా చేస్తున్నది. ఇది సెక్యులర్ రామ. ఇక్కడ హిందూ ముస్లిం లేదు. ఎందుకంటే ఒక ముస్లిం కింగ్ రామాలయ నిర్మాణం, అది కూడా ఒక వరల్డ్ ది బెస్ట్ రామ లివింగ్ ఏరియా నాకు తెలిసి. ఇప్పుడు మనం పర్ణశాల నుంచి మొదలు పెడితే అదంతా నాకు తెలుసు కదా. ఏదోనేమో నాకు అర్థం కాదు, వీళ్ళు ఒకటే రాముడు అంటే మాకే సంబంధించినోడు, మావాడు అంటే నా ఇంట్లోనే రాముడు రాడు, మా డాడీ నన్ను కన్నోడే రాముడు, నా తండ్రే రాముడు కదా. కాబట్టి సర్టిఫికేషన్ కన్వర్ట్ కాదు కదా. నేను ఇప్పుడు మొదటి నుంచి దాంతో నా పేరు కూడా మార్చిండు మా డాడీ. ఇంకా దయాకర్ అని మార్చింది డాడీ. ముందు డేవిడ్ అని ఉండే అప్పుడు. అయితే దాన్ని బట్టి కూడా ఇప్పుడు మన కిందికి పోతారు కదా. అవునా, ఇప్పుడు బీజేపీ వాళ్ళు విమర్శించినప్పుడు ఊరికి పోతారు కదా. నేను అబద్ధం ఆడాల్సిన అవసరం లేదా? ఇంకోటి, సరే ముస్లిమ్స్ అంటే ఏం సహకారం మనకేంది ఎకడమిక్ ఏమి నేను, క్రిస్టియన్స్ నాకు సహకరించిండ్రు, హిందూస్ సహకరించిండ్రు. నా ఎస్సీ అనేది నేను మాలమానాడు అధ్యక్షునిగానే ఉన్నా కదా ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు ఈ పరిస్థితిని వాళ్ళకి తెలిసినాక కూడా ఏంది, దయాకర్ అంటే క్రిస్టియన్ని ఎక్స్పోజ్ చేయాలి. అసలు మా డాడ్ కోణం వాళ్ళకి తెలియదు ఇంకా. ఓకే, ఏంది మా మమ్మీ ఇప్పుడు నెమ్మికల్ అనేది మా మమ్మీ ఊరు. ఓకే, మమ్మీ ఊరు అంటే ఇప్పుడు నేను పుట్టిన ఊరు. యాక్చువల్గా మా తుంగతుర్తి కొమ్మాల మా తాత వాళ్ళు వచ్చి ఈడనే ఉండే అనమాట. వాళ్ళు కల్ట్ హిందూని. సో ఇప్పుడు నేను ఏమనాలి, నన్ను ఏమంటావు నువ్వు చెప్పు? నన్ను అనాలని ఫాదర్ వస్తుంది కదా, తల్లిది కూడా తీసుకోవచ్చు. బట్ తండ్రి వైపు నుంచి పక్కన పెట్టండి, అసలు వీడు ముస్లిం కూడా చేసిండు కదా దరిద్రుడు. ఇప్పుడు దయాకర్ అని అప్పుడు ఏం చేశాడు తెలుసా, ఇమ్రాన్ ఖాన్తో పెళ్లి చేస్తాడు నాకు. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ మీద కూడా లేదు అది కోపం. అదే పక్కన లేడీ వేసి నా బొమ్మ పెడతాడు. అంటే ఇది ఎవరిదంటే రఘు, మీరు తెలుసుకోవాలి. పూజలు ఇవన్నీ చేస్తుంటారా? నువ్వు రాలేదా ఒకదానికి? ఏం యాగం చేసారు మీరు? రాయలసీమలో చేస్తుంది, పూజలు చేసిన. ఇక్కడ కాదు, శ్రీకాళహస్తి చేస్తుంటా నేను. తిరుపతి నేను ఏడగుండు కొట్టించుకొని తిరుపతి పోతే టెంప్ట్ అవుతా. అలా కళ్యాణ కట్ట దాటక ముందే మళ్ళీ ఆగిపోతుంది, గుండు అవుతుంది. సో వీళ్ళ కొరకు మనం సర్టిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ఏంటంటే నేను వీళ్ళను ఫండమెంటల్ అంబేద్కర్ ఇస్టులు అనుకుంటారు వాళ్ళు. ఓకే, నేను అంబేద్కర్ ఇస్టులతో కూడా ట్రోల్స్ ఎదుర్కొన్నా, కాకపోతే అది ఎక్కువ ఎక్స్పోజ్ కాదు. వీడు అంబేద్కర్ అంటాడు, పూజలు చేస్తాడు, యజ్ఞాలు చేస్తాడు, వీడియో రాబోయే. నేను హిందుత్వంలో ఉండే ఆ సర్వజనీనతను ప్రేమిస్తా కాబట్టి నేను హిందూ దేశంలో ఉన్నా. నేను హిందూగా హిందూ ఆచారాలను, సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించే ఒక మానవీయ కోణం ఉంది. మన వే ఆఫ్ లివింగే హిందూ. ఇక్కడ పుట్టిన ముస్లిం అయినా, ఇక్కడ పుట్టిన క్రిస్టియన్ అయినా, ఇక్కడ పుట్టిన బుద్ధిస్ట్ అయినా ఎవరైనా హిందూ సాంప్రదాయాలనే ఫాలో అవుతారు అకార్డింగ్ టు ఏమంటాము మనుధర్మ శాస్త్రమే. ఇంకా మనువు గురించి కూడా భవిష్యత్తులో చెప్తా ఏం చేసిరు మనువునని. ఎందుకంటే ఇదంతా ఆర్యన్ కల్ట్ నుంచి వచ్చిన మైండ్, ఇది మన డిఎన్ఏ కాదు ఇది. ఇంకోటి, అంబేద్కర్ అనగానే కనెక్ట్ అయ్యేది వీళ్ళకి ఏంటంటే మనువుకు వ్యతిరేకం అనే కాన్సెప్ట్ వస్తుంది. మనువు కూడా ఆ రోజు చేసింది ఏంది, బ్రహ్మగానం కలిగినవాడు బ్రాహ్మడు, నువ్వు ఉంటు, క్షాత్రం ఉన్నవాడు క్షత్రియుడు. నీకు దమ్ముని కొట్లాడుకుంటే దేశం నీదైందనుకో, ఒక రాజ్యం నీదైందనుకో, నువ్వే క్షత్రియుడు. వ్యాపార కళ ఉన్న ప్రతి ఒక్కడు వైశ్యుడే అయింది. వృత్తి కులాలు ఇప్పుడు మనం బీసీలు అనేది. కానీ దీంట్లో నేను ఒక అబ్జర్వ్ చేసిన కాల్స్ని, ట్రోల్స్ని
కింద కామెంట్స్ చూస్తే మన బీసీ సోదరులు ఎక్కువ దీంట్లో వచ్చిండ్రు. చరిత్రలో ఆర్యుడు ఈ దేశంలో సామంతులైన బీసీలతోనే ఆక్యుపై చేసిండు ఇండియా. అవును. ఆర్యుడెవడు? బ్రిటిషోని మాదిరిగానే, మొఘళ్ళ మాదిరిగానే ఆర్యుడు కూడా ఈ దేశానికి వలస వచ్చినోడు. వాడిని పట్టుకోవట్లే మనం, వాడు చాలా పురాతనంగా వచ్చిండు. వాడు ఏం చేసిండు? స్లోగా ఇక్కడున్న బ్రాహ్మణుల యొక్క తెలివిని, కుల ఎవరైనా సరే బ్రాహ్మణుల తెలివిని బట్టిండు, దాంట్లో పరకాయ ప్రవేశం చేసిండు, ఆర్య బ్రాహ్మణ అనిపించిండు. క్షత్రియులు ఎవరైతే ఉంటారో, రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దాంట్లో పోయిండు, ఆర్య క్షత్రియ అయిండు, ఆర్య వైశ్య అయిండు, అగ్నిహోత్ర హౌజులు వచ్చినాయి. ఇక్కడ ఏం జరిగిందంటే, నేను చరిత్రను చదువుకుంటే మన సినిమాను చూస్తే నీకు కొంత అర్థమైంది. ఈ దేశం కానివాడైనా ఆల్మోస్ట్ ఆల్ జర్మన్ అంటే సువస్తు నది తీర ప్రాంతం నుంచి వచ్చింది. వీళ్ళు ఇక్కడ వచ్చి మన వాళ్ళని విడగొట్టి చేసిండ్రు. పోయినాయి బీసీ రాజ్యాలే, పోయినాయి బీసీ కులాలకు ఏమైనా వృత్తులు వచ్చినాయి, అంతే. రాజ్యాలు ఎగిరిపోయి ఏది గడ్డం గీకుడు, లేకపోతే బట్టలు ఉతుకుడు, నెయ్యాలి, పద్మశాలీల పంచాయతీ ఏంది. చివరికి పద్మశాలీలు అనేది పెద్ద రాజులు కదా ఇక్కడ ఈ దేశంలో. ఇప్పుడు యాదవులు ఇప్పటికి కూడా కింగ్స్గా ఉన్నారు కదా, వీళ్ళని బానిసలను చేసినోడే ఆర్యుడు. ఆర్యుని అంశతో ఆలోచించేటోళ్ళే ఇప్పుడు నా లాంటి వాళ్ళ మీద వ్యతిరేకత చేస్తారు. ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడు ఈద్గా కనపడింది అనుకోండి, లేకపోతే ఎక్కడైనా ముస్లిం ఏదైనా పండుగలు కనపడ్డాయి అనుకో, పిలిస్తే పోతాం, వీళ్ళు పోరు. ఎందుకు? ఇక్కడ మనం హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని ఎందుకు వచ్చిందంటే, కర్మ కొద్దీ ఏమైందంటే ముస్లిం ఇన్వేడర్స్ వచ్చినప్పుడు బీసీలనే కొట్టిండ్రు, కొట్టి ముస్లిమ్స్గా మార్చిండ్రు. ఎక్కడి నల్ల మొఖాలు ఎక్కడి ముస్లిమ్స్కు? ఎక్కడో మిడిల్ ఈస్ట్ ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళ వీళ్ళు క్రిస్టియన్స్ వచ్చిండ్రు. వాళ్ళు ఏం చేసిండ్రు? వాళ్ళ పరిపాలన కొరకు వీళ్ళు బీదలు ఉంటారు కదా, ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు కదా, వాళ్ళ కాలనీస్కి పోయి వాళ్ళకే ఇండ్లు ఇవ్వడము, వాళ్ళకే బట్టలు ఇవ్వడం, వాళ్ళకే ఇంత ముద్దులు పెట్టేసరికి వాళ్ళ ప్రేమతో వీళ్ళు ఇటువైపేమో గుడికి రానియాలి అంటరానితనంతో, అటువైపేమో ఆర్థికలేమి. రాజు మళ్ళీ ఆయన ఎవరు వచ్చిన ఆయన ఊకనే రాలేదుగా, ముస్లిం రాజు కూడా. ఇప్పుడు కాసిం రాజు ఇలాంటి వాడు ఉన్నాడు, వాడు రాకముందే సుంతి చేసుకొని కూర్చున్నారు, వాడు రాకముందే బురకేసుకొని కూర్చున్నారు. ఎందుకు? సచ్చుడు ఎందుకు, బతికిపోతే పోలా అని. అంతే. ఇప్పుడు ఇంతమంది ఉంటే, ఇప్పుడు కాసిం రాజువి దీన్ని పాకిస్తాన్గా మార్చాలని చూసిండు, మధ్య పాకిస్తాన్గా. కానీ ఇక్కడ హిందూయిజం పోయిందా? ఇక్కడున్న చరిత్ర పోయిందా? ఇక్కడున్న హిందువులు పోయిండ్రా? అయితే దీనికి మేము ఛాంపియన్స్ అని వస్తారు వీళ్ళు, మా వాళ్ళు ఎవరు, బీజేపీ వాళ్ళు. ఏం బాధపడకండి. కొంతమంది మాత్రం బాధపడ్డారు, ఫీల్ అయ్యిండ్రు, దయాకర్ లాంటి నుంచి ఈ మాటలు రావద్దని కోరుకున్నారు. వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఇంకోసారి అలాంటి ఏది కాంట్రడిక్షరీ రాకుండా చేస్తా. కానీ దాని పేరు మీద బీజేపీ రాజకీయ విమర్శలు చేయకుండా ఉండలేము. అది ఒక పార్టీ, బీజేపీ ఒక పార్టీ, మోదీ గారు ఒక ప్రధానమంత్రిగా వారికి ఇచ్చే గౌరవం ఉంటుంది. కానీ నేను అంటున్న ఒక మాట ఎందుకు ఆయన మీద కూడా అంటే, గిన్ని కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు పక్కన పెట్టు, రాజ్యాంగాన్ని మారుస్తా అని అనేటోని మీద ఏం చర్యలు ఉన్నాయి? రిజర్వేషన్లు మారుస్తా అనేటోని మీద ఏం చర్యలు ఉన్నాయి? ఇలా ఇంత హింస ఇక్కడ జరిగింది, తెలంగాణ ప్రాంతంలో రైతులు చచ్చిపోయిండ్రు, ఇంత అన్యాయం జరిగింది. ఏం చేసిండు అమిత్ షా గారు? ఏమి ఇవ్వలే, ఓట్లు కావాలి, వాళ్ళకి రాజ్యం కావాలి. ఇంకోటి కేసీఆర్ గారి మీద కూడా అదే పగ ఉండే, రాజ్యాంగం మారుస్తాం మార్చాల్సిందే, ప్రెస్ మీట్లోనే చెప్పిండు అన్న పరిస్థితి. రాజ్యాంగం మారుస్తా అంటే ఎందుకు? మాలాంటి వాళ్ళకి ఎందుకంటే, నేను ఫక్త్ పొలిటీషియన్ కాదు కదా, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ సోషల్ మూమెంట్స్. రాజ్యాంగం వల్లనే సమానత్వం అనేది కొంచెం సాధ్యమవుతున్నాయి. ఇప్పటికి కూడా అంటున్నారు కదా, దయాకర్ దళితుడు కాబట్టి దయాకర్కి ఏమి ఇవ్వలేదు ఇట్లా ఎందుకు వస్తున్నది ఆ చర్చ అంటే, పీడిత వర్గాల పట్ల కొంత ప్రొటెక్టివ్గా ఉన్నది రాజ్యాంగం. అది నేను మార్చనని మోడీ గారు అంటున్నారు, కానీ రేపు ఆయన చేతిలో కూడా ఉండదు. 400 దాటితే చెప్పలేము. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మేము రాజకీయ నాయకుల కంటే ఎక్కువ ఉద్యమకారులుగా మరో స్వతంత్రం చేయాల్సి వస్తుంది. చూద్దాం. సో మీరైతే ఇలాంటి కామెంట్స్ అయితే మళ్ళీ చేయనంటారు? చెయ్యొద్దు అనేది అందరూ పాలిష్డ్ కామెంట్స్ ఉంటాయేమో అంటే నా నుంచి ఎక్స్పెక్ట్ చేయరు రఘు వాస్తవంగా. బట్ నేను నెగిటివ్ అవ్వలేదా? నెగిటివ్ ఇప్పుడు నేను మాట్లాడే తప్పంటే వాళ్ళకి బూస్ట్ అవ్వలేదా? వాళ్ళకి బూస్ట్ అయిందని వాళ్ళు అనుకుంటారు. నేను రాజకీయంగా కూడా దీన్ని ఎక్కువ వాళ్ళకి పాజిటివ్ అయింది అనుకున్నాను. కానీ ఒకటి మాత్రం చెప్తా, ఇక్కడ ఇప్పటి నుంచైనా కేవలం మతం కాదు, మమ్మల్ని కూడా ప్రభుత్వాన్ని విమర్శించండి. మీరు అభివృద్ధి సంక్షేమాన్ని మా గురించి, ఎస్ మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు మతం గుడిలో ఉంటుంది, గుడిలో ఉంటుంది, గుండెలో ఉంటుంది, కానీ రాజకీయం కావద్దు.
అది ఎవరికి సొత్తు కాదు. రాముణ్ణి మీరు రాముణ్ణి అవమానించొద్దు. రాముడు కాదు, ఇప్పుడు శైవం ఉంది, వైష్ణవం ఉంది, అది పెద్దగా ఎప్పుడైనా చర్చ పెట్టుకుందాం. కానీ ఇంత ముక్కోటి దేవతలను అందరూ కూడా ఏకమై పూజిస్తారు. మీరెందుకు డిఫరెన్షియేషన్ తీసుకొస్తున్నారు? సో మీకు ముస్లిం వ్యతిరేకత ఉంటే ముస్లిం వ్యతిరేక మత ప్రచారాలు చేసుకోండి ఆధ్యాత్మికత. కానీ రాజకీయాల్లో పెడితే ఏమైందంటే మెజారిటీ మైనారిటీ పోలరైజేషన్ వాళ్ళు ఇప్పుడు నిన్న ఏంది ఓల్డ్ సిటీలో ఎంత ఉద్రిక్తత అయింది. వారు ఎవరు అసదుద్దీన్ గారు వర్సెస్ మాధవీలత. సో ఇంతకు మీరే మాట్లాడారా, మాట్లాడమన్నారా? మీరు మాట్లాడింది మళ్ళీ నిర్మల్ పోయి మాట్లాడారు, అక్కడ ఎట్లుంటుందో అంటే నేను కాన్సెప్ట్ నా మైండ్లో ఉన్నదనేది పార్టీ విజన్ కూడా ఉంటుంది. కానీ ఈ అర్థం చేసుకోవడంలో ఒకటి సోషల్ మీడియాలో వీళ్ళు చేసే ట్రోల్స్ గురించి అది వాళ్ళ పట్ల పిటి అదే. ఓకే, ఒక్కొక్కడైతే పాపం అరే మీరు రామ్ భక్తులు అని చెప్పకరా రాయన అని చెప్పిన ఆ పదాలు ఆ ట్రోల్స్ బండబూతుంది. ఇవన్నీ దీనికి రామునికి ప్రభ తెచ్చేది కాదు, హిందూ మతానికి ప్రభ తెచ్చేది కాదు. నేను ఇప్పటికంటున్నా వాళ్ళు ఏదైతే జై జీసస్ లేకపోతే ఇంతకుముందు పాకిస్తాన్ ప్రేమికుడని ముస్లిం చేశారు, నేను అందరి వాడిని. నేను హిందూగా ఉంటా, హిందూగా ఉండి ముస్లింను ఇష్టపడతా, హిందూగా ఉండి క్రిస్టియన్ ప్రేమిస్తా. ఎందుకంటే మనం అందరం ఒకటే, భారతీయులం. ఈ భావన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియాలో రాజ్యాంగం చెప్పింది గిదే. లౌకికత్వం అంతా కూడా గిదే. ఓ కుహాన లౌకికం అంటారు వీళ్ళు. ఏదో సెక్యులరిజం అంటే మన మతాన్ని ప్రేమించడం, ఇతర మతాల పట్ల గౌరవంగా ఉండడం, ఇది పాటిస్తే చాలు. సో పదవి వచ్చినట్టేనా ఈ ఎలక్షన్ తర్వాత, రిజల్ట్ తర్వాత అయినా సగం ముఖ్యమంత్రి మీరు ఇప్పుడు అది ఆయన ఏమంటాం ఒక రకంగా ఆయన మాకు గౌరవం పెద్దది ఇస్తాడా? పెద్దది ఏంది అసలు? పెద్దది ఏముంటది ఇప్పుడు? కాదు, ఆయన నా పట్ల చూపించిన గౌరవం అనుకోవాలన్నా, ఆయన గొప్పతనం అనుకోవాలన్నా అనే విషయం ఒకటైతే, నన్ను అకామిడేట్ చేయలేక కూడా కాదు వాస్తవానికి. కొన్ని సందర్భాల్లో మేమిద్దరం మాట్లాడుకున్న క్రమం కూడా ఉన్నది కదా. ఇప్పుడు ఇదే ఇచ్చినాం అనుకో, ఓ ఇదేనా అంటారు. అంటే నేను వదిలిపెట్టింది ఎమ్మెల్యే. ఓకే, అవును. ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యే పోయింది, పోయింది, అది పోయింది. ఎమ్మెల్యే గెలిస్తే ఏమవుతుంటే మంత్రి అవుతామా లేకపోతే విప్ అవుతామా ఇంకేదైతామా అని చెప్పాక నేను వదిలిపెట్టింది ఎమ్మెల్యే. అంతకంటే తక్కువది ఇవ్వకూడదు. ఒకటే వచ్చింది అవకాశం, ఎమ్మెల్సీ. ఆ ఎమ్మెల్సీ క్రమంలో కొంత అటు ఇటు జరిగింది. అటు ఇటు జరిగింది కూడా నాకు తెలుసు కాబట్టి, ఆ జరిగిన పరిణామ క్రమం ఎట్లా ఉందో తెలుసుకున్నా కాబట్టి నేను కూల్గా ఉంటాను. దానికి ఏమంటారు, ఒక ఆయన దాకరికి ఏదో మంచి హామీ ఇచ్చేసాడు, పేదదంటే పేదది, మొన్న అదే పేదదని. అట్లా ఏం కాదు. వాళ్ళ పిల్లలు ఏంటంటే అందరు చూసింది కదా, టైం లేదు, ఆడ మాట్లాడుతూ అనుకున్నారు, టైం లేదు. అప్పటికి కుద్దులాపూర్కి రావాలి, ఇంకోటి మల్కాజ్గిరి రావాలి. సరే తను మాట్లాడి వెళ్ళిపోతుంటే కోదండరామ్ గారు ఉన్నారు కాబట్టి కోదండరామ్ గారితో ఆ టైంలో నన్ను మాట్లాడి ఇస్తే బాగుండని ఒకటి అనుకుంటే, ఈ క్రమం చెప్పినప్పుడు మరి దయాకరణ ఏం చేస్తారని అన్నప్పుడు స్పాంటనిటీగా వచ్చింది అది. సో పెద్దది అయినా ఏదైనా ప్రభుత్వంలో నేను పార్ట్ అవుతా అనేది. ఇప్పుడు మీకు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటది కదా, షెఫిలింగ్ ఉంటది కదా, ఇప్పుడు అది ముఖ్యమంత్రి ఆరుగురు మంత్రులని చేయాల్సి ఉంది. ఆ పరిస్థితులు ఎట్లా వస్తాయో మళ్ళీ చూడాలి. మళ్ళీ హోమ్ మినిస్టర్ ఉన్నాడు రాజగోపాల్ రెడ్డి. సరే ఎన్ని వచ్చినా కూడా నేనైతే మంచి ప్రాధాన్యత ఇస్తారని నేను అనుకుంటున్నా. బట్ రేపటి రోజు అయితే నా కోసం మంచిగానే ఉంటుందని నేను అనుకుంటున్నా, ఒక ఆశావాద దృక్పథంతో ఉంటున్నా. కానీ ఒకటి మాత్రం మీ ద్వారా తొలి వెలుగు గారు, ఎందుకంటే ఎక్కువ మంది రూరల్ చూస్తున్నారు చాలామంది, అంటే దాకర్కి ఏమీ నష్టం అన్యాయం జరిగే విధంగా పార్టీ ఉండదనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోరు. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఎవరి మీద వ్యతిరేకత అనేది అసలు చేయకండి. కొంతమంది వాళ్ళు చేయబట్టే రావట్లేదు, వీళ్ళు చేయబట్టే, వాళ్ళు చేయబట్టే రేపు వస్తుంది, మంచిగా వస్తుంది. మా ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు మంచి పదవి ఇస్తారు. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు, థ్యాంక్ యూ. సో ఇది అద్దంకి దయాకర్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.